హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం FPS అనే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాము. షూటింగ్ గేమ్స్ని వెతుకుతుంటే ఫ్రీ ఫైర్ కాకుండా వెతుకుతుంటే ఈ గేమ్ అయితే కనబడింది. ఇదైతే ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడైతే మీకోసం అయితే ఆడుతున్నాను. సో ట్రై చేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకే, నాతో పాటు ఏ బ్రో కూడా ఉన్నారు. నేను ఎన్ని వీడియోస్లో కామన్ బ్రో. ఇదేగా వీడియోస్. సరేలే, ఇక వెళ్ళిపోదాం. ఇక్కడ టీం ఉంది, సోలో ఉంది, సర్వైవల్ ఉంది, బాస్ ఉంది. అప్పుడు బాస్ ఇదే స్టోరీ ఉంది. టీమ్స్ ఆడదాం. బో మామూలు లేదుగా విఎఫ్ఎక్స్. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. పద AK-47 వచ్చింది. ఇక మనం ఆగేది లేదు. అమ్మ వచ్చిందిరా. వస్తే ఏంట్రా, దాన్ని కూడా పైలోగానే పంపించేస్తా. ఓకే బ్రో, ఒక మ్యాచ్ నువ్వు, ఒక మ్యాచ్ నేను. ఓకే ఏం బ్రో, ఇదేంటి వన్ పంచ్ లా ఉంది ఫ్రీఫైర్లో? ఇది పేరు తెలియదు కానీ ఇదే బ్రో నేను లాబీలో పెట్టుకునేది ఫ్రీఫైర్లో. అయితే గన్ను ఇప్పుడు యూఎన్పిది టైగర్ స్కిన్ రాగానే తీసేసా. అది యూఎన్పి పెట్టుకుంటున్నా. తినండి. వేస్తారు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలా ఏదో అమ్మాయి ఇక్కడ కూర్చొని బీకుతా. అమ్మాయి బో పైకి నుంచి వెళ్ళి వీళ్ళిద్దరిలో ఎవరన్నా చెప్పారు నాకు తెలియదు కాబట్టి పని చేద్దాం. ఇద్దరినే వేసేద్దాం. ఎవరో తెలియనప్పుడు ఇద్దరిని వేసేయాలి. మళ్ళీ వచ్చా. అది కూడా ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు బ్రో. సరేలే, ఇక్కడ టైమింగ్ కూడా పడుతుంది మనం గమనించినట్లయితే. అమ్మాయి ఏం బ్రో బాడీ షాట్లు ఆడుతున్నా, హెడ్ షాట్లు. ఓ మర్చిపోయా, వంట రాదా ఏమో. సేమ్ బ్రో ఫ్రీ ఫైర్లో లాగా మారుద్దాం. అదిగో బీకే వాడు గ్రెనేడ్ వేసాడు. వాడు ఎక్కడున్నాడు? నేను వాడు ఎంత చూస్తాను. బాగా నా మీద కూడా వేసారా. గేమ్ ఇంకో 30 సెకండ్స్లో అయిపోతుంది. కానీ మాకు దూకా ఫస్ట్ వన్ నేను రా. ఇప్పుడు చాలా నడుగుతాను. అమ్మాయి వంట అది ఎక్కాడు గుట్ట అన్న మళ్ళా వచ్చిందిరా ఈ అమ్మాయి. అందరూ ఎక్కువే. వాళ్ళు 10 కొట్టారు, మనం 30 కొట్టాం. 70 to 100 వచ్చింది. తెలిసిందిగా. MP7 అంట స్టోరీలో కదా. ఓకే బ్రో, నేను ఆడొచ్చా? ఇది ఆడదాం. హాంటెడ్ హౌస్ అయితే ఆడదాము. నేను ఆడొచ్చా? సిమిట్రీ ఆడొచ్చు బ్రో. వంట వచ్చాడే బీగా ఇంకొక
కుక్క గరిస్తే మహాప్రమాదం అండి. ఏంది నీ బాధ? నా జోలికి వస్తే ఊరుకుంటా. మా ఏ బ్రో జోలికి వస్తే నేను ఊరుకోనా. ఇప్పుడు నేనేం చేశాను బ్రో? ఏదో ఫీల్ లే బ్రో. ఆ ఒక్కడెక్కడున్నాడు? రే గజ్జి కుక్క ఎక్కడున్నావురా? వాడు ఇక్కడే ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. మన కింది ఉంది వీడు నిజంగా కుక్కే, గజ్జి కుక్క కాదు. ఓకేనా? 4700 వచ్చినాయి దీన్ని చంపినందుకు. సో గాయ్స్ ఇప్పుడైతే స్టోరీ డే పెడుతున్నాను. మన ఏ బ్రోకి అయితే పెడుతున్నాను. సో ఎదుగు బ్రో. ఓకే బ్రో, ఆడ ఇస్తాం. నువ్వు 2 మ్యాచెస్ ఆడతావు, నేను 2 మ్యాచెస్ ఆడతా బ్రో. దీనికి 150. ఓడిపోయా. మళ్ళీ ఆడదాం. అసలుకే లేదు. ఇక్కడ తలుపు నుంచి అయితే వాడు వచ్చేలోపు కొట్టేయొచ్చని. వాడు రాడు, నువ్వే వాడిని వెతుక్కుంటూ వెళ్ళాలి. అటువైపే ఉన్నారు బ్రో మొత్తం. ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, ఎవరినైతే వెళ్ళిపోమంటావో ఏదో ఒక రోజు వాడి దగ్గరికి నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎందుకు బ్రో భయపడతావు బ్రో? ఎందుకు బ్రో? వాడు అట్లా దర్జాగా తిరుగుతుండే బ్రో. ఇట్లా అయితే ఎప్పుడైతే బ్రో గేమ్ దూకో. బ్రో సరే బ్రో. ఏంది బ్రో? నేను వదిలిపెట్టను. బ్రో బ్రో నిన్ను చంపిన వాడిని వదిలిపెట్టను. వెనకాల ఆవిడ వచ్చింది బ్రో.
అసలు తన తాత ఉండకుండా ఏడుకుండా వచ్చేది అత్త. వీళ్ళందరికీ బాస్ ఎక్కడ ఉన్నాడు? బాస్ నేను వేసేసా. ఆ బండ నువ్వు అక్కడ వేసావు కదా. అవును కదా. ఏయ్ గజ్జి కుక్క, నీకేం చెప్పాను? పరలోకానికి వెళ్ళిపోవాలి నువ్వు, ఇప్పుడు ఉండకూడదు. సో చూసారు కదా గాయస్, ఇదే దీని తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, అదే ఈ గేమ్ పట్ల ఏంటంటే, ఇవన్నీ ఆర్మలిక్స్, ఇది మనకు అక్కర్లేదు. వేరా ఒకసారి చూద్దాం ఆగింది. మన దగ్గర సరేలేండి. సరే గాయస్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. నా ఒపీనియన్ ఏంటంటే ఈ గేమ్ మీద, ఐ థింక్ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రాని వాళ్ళకైతే ఇది ఒక మంచి గేమ్. ఇక్కడ నేర్చుకోవడానికి హెడ్ షాట్స్ కానీ వన్ ట్యాప్ కానీ నేర్చుకోవడానికి అయితే ఇదైతే నా ఒపీనియన్. సో దీన్ని బట్టి ఏం చేయాలి నాకు తెలియదు. మన దగ్గర మనీ ఎక్కువ ఉన్నాయి. ఇది లెవెల్ 1కి అప్గ్రేడ్ చేసాం మొత్తం. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ గాయస్. సో ఓకే, బాయ్ గాయస్.